భాద్రపద శుద్ధ చవితి, వినాయక చవితి. ఈ వినాయక చవితి అంటే ఏమిటి తెలియాలి. వినాయకుడిని ఎందుకు పూజిస్తున్నామో మనకు కావాలి. ఈ వినాయకుడి యొక్క విశేషం ఏమిటి తెలియాలి. వినాయక పూజ అందరూ చేస్తున్నారు. ఆఖరికి మెకానికల్ షెడ్లలో దాదాపు ముస్లిం వర్కర్స్ ఉండి కూడా వాళ్ళు కూడా వినాయకుడిని పెడుతున్నారు. మరి వినాయకుడిని ఎంతో విరివిగా పూజ చేస్తున్నారు. పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతున్నారు, పూజలు చేస్తున్నారు. కానీ ఇది ఏమిటో మనం విశేషం ముందు చెప్పుకుందాం. ఏమిటంటే గజాసురుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ గజాసురుడు అనేటువంటి రాక్షసుడు పరమేశ్వరుని గురించి విపరీతమైన తపస్సు చేశాడు. ఆ తపస్సులో సప్తలోకాలు ఉన్నాయి. భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనర్లోక, తపోలోక, సత్యలోకం. ఇవి 7 లోకాలు. మానవులు, ఋషులు, దేవతలు, సర్పాలు, ఇన్ని లోకాలు ఉన్నాయి. ఇన్ని లోకాల్లో కూడా 4 రకాలు ఉన్నాయి. భూలోకం, భూమి లోపల తిరిగే సంచారం చేసేటువంటి జీవరాశులు 21 లక్షలు. నీటి లోపల తిరిగేటువంటి జీవరాశులు 21 లక్షలు. ఆకాశంలో తిరిగే జీవరాశులు 21 లక్షలు. భూమి పైన తిరిగే జీవరాశులు 21 లక్షలు. 21 84 లక్షల జీవరాశులు. ఈ 84 లక్షల జీవరాశులు ఎక్కడ? భూమి మీద, ఆకాశంలోనూ, భూమి లోపల, సముద్రం లోపల. ఒక్కో చోట 21 లక్షలు. 4 84 లక్షల జీవరాశులు. తర్వాత స్వర్గంలో దేవతలు. వీళ్ళందరినీ కూడా బతకలేని పరిస్థితి వచ్చేటట్టుగా గజాననుడు అనేటువంటి, గజాసురుడు అనేటువంటి రాక్షసుడు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే లోకాలని మంటలు మండి భస్మం అయిపోతున్నాయి. అటువంటి సమయంలో దేవతలు, జీవరాశులు 84 లక్షల జీవరాశులు. ఈ 84 లక్షల జీవరాశులు దోమ దగ్గర నుంచి, చీమ దగ్గర నుంచి మనిషి దాకా, అంటే 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయన్నమాట. దేవతలు 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. ఈ 33 కోట్ల మంది దేవతలు, ఈ 84 లక్షల జీవరాశులు, సప్తలోకాలు కూడా తల్లడిల్లిపోతున్నాయి. అంటే అంత గొప్ప తపస్సు చేశాడు. అంటే మంటలు పెరిగిపోయినాయి. మనం కూర్చొని పూజ ఓ రోజులా చేస్తే ఒంట్లో వేడి వచ్చేస్తుంది, జ్వరం వచ్చేటట్లు అవుతుంది. అట్లా కొన్ని సంవత్సరాలు ఈశ్వరుని గూర్చి తపస్సు చేశాడు. ఈశ్వరుని గూర్చి తపస్సు చేస్తే ఆ గజాసురుడు అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై, ఏమైనా నీకేం కావాలని కోరితే వచ్చి నా కడుపులో కూర్చోమన్నాడు. ఈశ్వరుడు ఆ గజాసురుడు అనేటువంటి రాక్షసుడు గర్భంలో కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఈశ్వరుడు లేకపోతే ఏమీ లేదు. ఈశ్వరుడే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం. ఆయన లేనిది ఏమీ లేదు. కాబట్టి శ్మశానవాసి పరమేశ్వరుడు అన్నారు. మరి ఎన్ని మతాలున్నా శ్మశానానికే పోతుంది ప్రాణం పోయిన తర్వాత. అంటే ముస్లిం శ్మశానం వేరే కావచ్చు, హిందూ శ్మశానం వేరే కావచ్చు, సిక్కుల శ్మశానం వేరే కావచ్చు, ఎన్ని రకాలైన శ్మశానాలు ఒకటే. చచ్చిపోయిన జీవరాశి వెళ్ళే శ్మశానం అది. ఆయన శ్మశానవాసి అన్నారు. ఆ శ్మశానంలో ఉండేటువంటి శివుడు ఏం చేస్తాడు తెలుసా? క్షుద్ర శక్తులు కొన్ని ఉంటాయి. ప్రాణం పోయిన తర్వాత జీవి అక్కడ ఉంటుంది. వాటిని క్షుద్ర శక్తులు పీక్కు తింటాయి. వాటన్నిటినీ రక్షణ చేసేటువంటి వాడు పరమేశ్వరుడు. ఆ క్షుద్ర శక్తులు వేధించకుండా, అటువంటి పరమేశ్వరుడు లేకపోతే క్షుద్ర శక్తులు పరబలిపోయి సప్తలోకాలు కూడా నానా అల్లకల్లోలం అయిపోతున్నాయి. అప్పుడు దేవతలంతా కూడా మరి పార్వతీ అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, ఏమమ్మా ఏమిటి బాధ, ఎట్లా పోతుంది అంటే, ఎవరి వల్ల అయ్యేది కాదయ్యా. మరి ఆ రాక్షసుడు ఎటువంటి కోరిక కోరాడు? పరమేశ్వరుని నా గర్భంలో ఉండమని కోరాడు. అటువంటి పరమేశ్వరుడు మళ్ళీ బయటకు వస్తే కానీ కాదు. ఆయన రావాలంటే 33 కోట్ల మంది దేవతలు, 84 లక్షల జీవరాశులు పోయి యుద్ధం చేసినా ఆ గజాసురుడు అనేటువంటి రాక్షసుడిని గెలవలేరు. అంటే ఎట్లాగూ
అంటే వాటిని మాయ చేసి గెలవాల్సింది అంటే బ్రహ్మగారు డోలు వాయించారు, మళ్ళీ విష్ణుమూర్తి సన్నాయి వాయించాడు, నందీశ్వరుడు నృత్యం చేశాడు. ఇట్లా 33 కోట్ల మంది దేవతలు ఆ గజాసురుడు అనే రాక్షసుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని మెప్పించడానికి శాయశక్తుల గానం చేశారు, నృత్యం చేశారు. ఇట్లా చేస్తూ ఉంటే ఆ గజాసురుడు అనేటువంటి వాడు, అది సురాపానం అంటారు ఆ రోజుల్లో. వాళ్ళు కూడా మనలాగా బ్రాందీ సారాయిలాగా వాళ్ళు ఏదో మత్తు పదార్థం తాగి ఊగుతూ వాడు కూడా నృత్యం చేసి, ఏయ్ మీకేం కావాలో అడగండో ఇస్తా అన్నాడు. అడిగితే ఇస్తాడో ఇవ్వడో మదన పడుతున్నారు. అప్పుడు వాడు అన్నాడు, మీరు దేవతలు మోసం చేస్తారయ్యా, మీరంతా అమృతం తాగారు, మాకు రాక్షసులకు అమృతం ఇవ్వలేదు, ఇస్తామని మోసం చేశారు, మేము అన్నమాట తప్పేవాళ్ళం కాదు, మీకేది కావాలో అడగండి అంటే అప్పుడు నీ కడుపులో ఉన్నటువంటి ఈశ్వరుని ఇవ్వమని అడిగాడు. అప్పుడు నాకు చావు దగ్గరికి వచ్చింది అని కోరుకున్నాడు. అనుకొని, అయ్యా ఒకటే కోరుకుంటున్నాను, నా శిరస్సుని త్రిలోక పూజ్యం చేయమన్నాడు. 3 లోకాలు కూడా పూజించేట్టుగా చూడమన్నాడు. అప్పుడు ఆ గజాసురుడు అంటే ఏనుగు, ఆ ఏనుగు తలకాయ కావాలి. విష్ణుమూర్తి కాలుతో తొక్కారు, కొద్దిగా పొట్ట బయలుంది కానీ బయటికి రాలేదు, అదే గయ. అప్పుడు రాకపోతే నందీశ్వరుడు కొమ్ములతో పొడిచాడు. అప్పుడు ఆ గజాసురుడు పొట్టలోంచి ఈశ్వరుడు వచ్చాడు. అప్పుడు ఈశ్వరుడు ఆ గజాసురుడు తలకాయ కోసుకొని పార్వతి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఇంతకుముందు జరిగిందేంటి, 33 కోట్ల మంది దేవతలు కలిసి వెళితే ఇంతమంది కాదయా, 33 కోట్ల మంది శక్తితో ఎవడన్నా పుట్టాలంటే 33 కోట్ల మంది శక్తి ధారపోస్తే నలుగు పిండితో బొమ్మ చేసింది. ఆ బొమ్మకి 33 కోట్ల మంది శక్తి ధారపోశారు. ఆ మట్టి పిండి బొమ్మకి ప్రాణం పోసింది. ఆయన పేరు గజాననుడు అని పేరు పెట్టింది. వాడిని కాపలా పెట్టి పార్వతమ్మ వారు లోపల స్నానానికి వెళ్ళి ఎవరిని రానివద్దండి. అప్పుడు పరమేశ్వరుడు ఆ గజాసురుడు తలకాయ తీసుకొని లోపలికి పోతే ఈ గజాననుడు అనేటువంటి ఈ పిడి బొమ్మ పిల్లవాడు నువ్వు లోపలికి రావడానికి వెళ్ళేదని అటకాయించాడు. అప్పుడు అతని శిరస్సు కత్తిపెట్టి నరికేసి పరమేశ్వరుడు లోపలికి పోయినాడు. అప్పుడు పార్వతి అమ్మవారు, పిల్లవాడు ఉన్నాడు కదా ఎట్లా వచ్చావంటే, వాడు తలకాయ నరికేసి వచ్చా అన్నాడు. ఆమె బాధపడితే అప్పుడు ఈ గజాసురుడు అనేటువంటి రాక్షసుడు తలకాయ, ఈ గజాననుడు అంటే కుబ్జరూపుడు, గజాననుడు చాలా చిన్న పిల్లవాడు, ఆ పిల్లవాడికి తలకాయ పెట్టి ప్రాణం పోశాడు. త్రిలోక పూజ్యం, ఆయన శిరస్సు త్రిలోక పూజ్యం, 3 లోకాలు పూజించాలని కోరుకున్నాడు. కాబట్టి పార్వతీ అమ్మవారు 33 కోట్ల మంది దేవతల శక్తితో పుట్టినటువంటి వాడికి ఆ తలకాయ తీసేసిన తర్వాత ఆ గజాననుడు తలకాయ పెట్టి ఆయనకి ప్రాణం పోశాడు. అంటే 33 కోట్ల మంది దేవతల శక్తితో ఈ గజాననుడు ఉద్భవించాడు. అయితే తర్వాత మరి దేవగణాలకి అధిపతి కావాలి, అందరికీ కూడా ఒక అధిపతి కావాలి. అధిపతి ఎవరు అని కోరితే అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, గణపతి ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు కూడా శక్తిమంతులు. దేవతలకి సేనాధిపతి గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. నేను నెమలి వాహనంలో ఆకాశంలో తిరుగుతాను, ఈ గణపతి అనేటువంటి వాడు పొట్ట నడవలేడు, ఆయనకి ఇవ్వటానికి కాదు నాకే ఇవ్వమంటే అప్పుడు పరమేశ్వరుడు చెప్పారు, భూప్రదక్షిణ 3 సార్లు ఎవరైతే చేసి వస్తారో వాళ్ళకి త్రిలోక పూజ్యం ఇస్తా అన్నాడు. అంటే త్రిలోక పూజ్యం అంటే దేవగణాలకు ఆధిపత్యం ఇస్తా అన్నారు. అప్పుడు ఈయన నెమలి వాహనం వేసుకొని సుబ్రహ్మణ్య స్వామి వెళితే ఈ గణపతి ఎక్కడైనా కనపడుతున్నామన్నాడు. అంటే గణపతి తెలివి గలవాడు. పార్వతీ పరమేశ్వరు ఇద్దరికీ ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ చేసినట్లే. అందువల్ల పార్వతీ పరమేశ్వరునికి ప్రదక్షిణ చేసేటప్పటికీ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెళ్ళే చోటల్లా గణపతి కనపడుతూనే ఉన్నాడు. అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చి, అయ్యా నేను కాదు మా అన్నగారి శక్తివంతుడు, ఆయనకే త్రిలోక పూజం చేయమన్నారు. అప్పుడు త్రిలోక పూజం చేశారు. చేసినప్పుడు ఆ త్రిలోక పూజ్యం అంటే 3 లోకాలకు కూడా
గణాధిపత్యం ఇచ్చారు, దేవగణాలందరికీ ఆధిపత్యం ఇచ్చారు. అప్పుడు ఆయన పెట్టినటువంటి ఆహారాలని తిని మోసుకొని వెళుతూ ఉండగా కింద పడ్డాడు. అప్పుడు చంద్రుడు చూసి నవ్వాడు. నవ్వటం వల్ల ఆయన పొట్ట పగిలి కింద పడ్డాయి లోపల తిన్న ఆహార పదార్థాలు. అప్పుడు చంద్రుడు శపించాడు ఏమని, ఎవరైనా సరే శ్రావణ శుద్ధ చవితి రోజున దేవగణాలకి గణపతిని అధిపతి చేశారు కాబట్టి ఆయన్ని ఎవరైతే చూస్తారో ఆ చంద్రుడు శపింపబడ్డాడు. పార్వతమ్మ వారు నా పిల్లవాడిని చంపావురా అని శపించింది. ఎవరైతే చంద్రుడు చూస్తారో వాళ్ళకి నీలాపనిందలు తప్పవని చెప్పారు. అందువల్ల అందరూ కూడా వినాయక చవితి రోజున, భాద్రపద శుద్ధ చవితి రోజున అందరూ కూడా వినాయకుడిని పూజిస్తారు. కాబట్టి దేవగణాలకి అధిపతి అయిన గణపతిని భాద్రపద శుద్ధ చవితి రోజున ఎవరైతే ఆ గణపతిని పూజిస్తారో వాళ్ళకి ఆ సంవత్సరం అంతా కూడా అపజయం అంటూ రాదు. సకల విద్యలకి అధిపతి గణపతి కాబట్టి గణాధిపతి అంటారు. ఆయన్ని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి ఏ విద్య కావాలనుకుంటే ఆ విద్య సంప్రాప్తిస్తుంది అని ధర్మం చెప్పుకున్నది. అది కాబట్టి ఆ వినాయక చవితి రోజున అందరూ గణపతిని పూజిస్తారు. స్వస్తి.